హెచ్ఎంలందరికీ నమస్కారం అండి. ఎకో క్లబ్ నోటిఫికేషన్ ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ecoclub.education.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ మీ స్కూల్ డైస్ కోడ్తో లాగిన్ అవ్వాలి. సో అక్కడ మన టాప్ కార్నర్లో కనిపిస్తుంది స్పష్టంగా. ఆ స్కూల్ డైస్ కోడ్తో లాగిన్ అయితే ఫస్ట్ ఇలా వస్తుంది. మీరు అక్కడ మీ డైస్ కోడ్ ఎంటర్ చేసేసి గెట్ ఫర్ ఓటీపీ అనే పక్కన క్లిక్ చేసేస్తే మీ హెడ్ మాస్టర్ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ నేనేం చేశానంటే నేను ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి నేను ఒక పాస్వర్డ్ సెట్ చేసుకున్నాను. మీరైతే ముందుగా ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని అక్కడ మీరు ఎంటర్ చేయాలి. అక్కడ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెంటనే మీకు ఏమొస్తుందంటే పాస్వర్డ్ సెట్ చేసుకోమని వస్తుంది. ఏదో ఒకటి పాస్వర్డ్ మీకు గుర్తుండేలాగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకుంటే అది లాగిన్ అయిపోతుంది. ఇలా లాగిన్ అయ్యాక మీరు సింపుల్గా చూస్తున్నారు అక్కడ ఒక ఫైల్ అప్లోడ్ చేయమని వస్తుంది. అక్కడ పైన అప్లోడ్ ఫైల్ అనే చోట ముందుగా మీరు అన్నీ ఏర్పాటు చేసినట్టు మేము ఫార్మేట్ ఏదైతే పెట్టామో ఆ ఫార్మేట్ని మీరు ముందుగా ఏం చేయాలంటే ఫిల్ చేసేసుకుని దాన్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి ఫైల్ని. అక్కడ అప్లోడ్ చేశాక మీరు అప్లోడ్ ఫైల్ అనే దాన్ని క్లిక్ చేసేస్తే ఎక్కడో ఒక చోట మీ పెన్ డ్రైవ్లోనో లేదంటే మీ బ్రౌజ్ చేసేస్తే అక్కడ ఒక ఫైల్ అప్లోడ్ చేసాం చూడండి అక్కడ ఉంది. ఒకవేళ ఏదైనా మీరు తప్పు ఫైల్ ఏమైనా అప్లోడ్ చేస్తుంటే పక్కనే డిలీట్ ఆప్షన్ ఉంది. ఆ డిలీట్ ఆప్షన్ని క్లిక్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మార్చలేమండి. సో దయచేసి ముందుగా జాగ్రత్తగా ఎక్కడ లొకేషన్ ఉందో దాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ ఫైల్ అప్లోడ్ చేస్తున్నాం మనం. అలా చేసాక కింద సబ్మిట్ అనే ఆప్షన్ చూడండి, సబ్మిట్ చేయొచ్చు. ఒకటిదాకా మీకు ఇప్పటిదాకా అసలు ఫైలే రాకపోతే మీరు కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా చూసారు, దాన్ని చేసుకోవచ్చు. సో ఈ విధంగా చూసిన తర్వాత మీరు ఒకసారి వెబ్సైట్లో అయిన వెంటనే మీరు అప్లోడ్ అయిన తర్వాత క్లియర్గా మీరు అప్లోడ్ చేశారన్న తర్వాత చాలా టైల్స్ పక్కన ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఫ్యూచర్లో మనము దీంట్లోనే గ్రీన్ పాస్పోర్ట్ కానీ గ్రీన్ ప్లాంటేషన్ కానీ చేయబోతున్నాం. థ్యాంక్ యూ అండి. దయచేసి అందరూ అప్లోడ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.